మీరు స్మోకింగ్ క్విట్ చేశారా? స్మోకింగ్ స్టాప్ చేశారా? ఇంకా స్మోకింగ్ స్టాప్ చేసిన తర్వాత లంగ్స్ ఎఫెక్టివ్‌గా ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి ఏమి ఫుడ్ తీసుకుంటే బావుంటుంది? 1. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ బ్రోకోలీ గాని, స్పినాచ్ గాని. సెకండ్, యాపిల్స్ అండ్ బెర్రీస్. థర్డ్, క్యారట్ విచ్ ఈస్ రిచ్ ఇన్ విటమిన్ ఏ. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ వాటర్. సింపుల్ బట్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫుడ్స్ తీసుకుంటే మీరు స్మోకింగ్ క్విట్ చేసిన బెనిఫిట్తో పాటు రెగ్యులర్ హెల్దీ డైట్ అండ్ మినరల్స్ అనేది మీకు లంగ్స్కి ఇంప్రూవ్ అయ్యి అండ్ లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవడంలో అండ్ లంగ్స్ హీల్ అవడంలో బెటర్గా మీకు హెల్ప్ చేస్తాయి. స్మోకింగ్ క్విట్ చేసిన తర్వాత మీ బాడీ రికవర్ అవడానికి ఎంత టైం పడుతుంది ఇప్పుడు తెలుసుకుందాం. సో స్మోకింగ్ క్విట్ చేసిన తర్వాత వితిన్ 20 minutesలోనే మీ హార్ట్ రేట్ అండ్ బ్లడ్ ప్రెషర్ అనేది ఇట్ స్టార్ట్స్ టు డ్రాప్, అంటే ఇట్ విల్ ట్రై టు బికమ్ నార్మల్. తర్వాత 2 to 12 weeks టైంలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇట్ స్టార్ట్స్ ఇంప్రూవింగ్ అండ్ బ్రీతింగ్ స్లైట్లీ ఈజీ అవుతుంది. అండ్ 1 to 9 monthsలో కాఫ్ అండ్ మ్యూకస్ తగ్గిపోతుంది అండ్ లంగ్స్ అనేది ఆటోమేటిక్గా హీల్ అయ్యే ప్రాసెస్లోకి స్టార్ట్ అవుతాయి. 1 yearలో యువర్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. 5 yearsలో యువర్ లంగ్ క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గడం అనేది మొదలవుతుంది. కానీ లంగ్ క్యాన్సర్ రిస్క్ సిగ్నిఫికెంట్గా ఎప్పుడు తగ్గుతుందంటే 15 years క్రాస్ అయిన తర్వాత మాత్రమే, మీరు స్మోకింగ్ ఆపినా కూడా. సో ఇలాంటి ఈ టైం లైన్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది. సో స్టాప్ స్మోకింగ్ టుడే అండ్ గివ్ యువర్ లంగ్ ఏ బెటర్ బ్రెత్.